రామ్నగర్ బన్నీ మీకు మీకు బాగా రీచ్ అయిందన్నారు, మీకు సాటిస్ఫాక్షన్ అయిందన్నారు. కానీ నాన్నగారికి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఏంటి, ఎందుకని? మేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కోసం అయితే మేము తీయలేదు ఆ సినిమా. లిటరల్గా మేము మనీ కోసం తీయలేదు. మేము ఒక గోల్ పెట్టుకున్నాము. ఇట్స్ ఎ లాంగ్ రన్ కెరియర్ ప్లే అనమాట. సో దానికి తగ్గట్టుగా we got immense love and PR, and especially people are like waiting for the OTT release, which is coming very soon in Jan of 2025. అండ్ తర్వాత రిలీజ్ తర్వాత బిజినెస్లో కూడా మాకు చాలా అంతా సెట్ అయిపోయింది కమర్షియల్గా కూడా. సో హీఈస్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ ఆస్క్ హిమ్ నౌ. యా, ఓటీటీ రిలీజ్ అయింది అది ఇప్పుడు 2025లో వస్తుంది స్వామి, జనవరిలో. ఆహాలో. అండ్ యాక్చువల్గా ఇంకో మల్టిపుల్ ఓటీటీ అనుకుంటున్నాము. అండ్ రైట్స్ అని మాకే ఉన్నాయి ఫ్యూచర్లో కూడా. సో కెరియర్లో ఇంకా పెద్ద హిట్ అయితే మళ్ళీ దాన్ని చూద్దాం. వీ హ్యావ్ సమ్ ప్లాన్స్. సో రామ్నగర్ బన్నీ ఏమో దేవరాకి పోటీకి రిలీజ్ చేసావు ఆ టైంలో. మరి ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా ఎవరికి పోటీకి దింపుతున్నారు? పోటీ ఏం లేదు స్వామి. ఇప్పుడు ఎవరిది వాళ్ళే, మనం వి షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ సెల్ఫ్స్. అప్పుడు కూడా మేము దేవరాతో రాలేదు స్వామి. దేవరా రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత వచ్చాము. ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు మరి? రిలీజ్ డేలో పెద్ద స్టార్స్ ఏమన్నా సినిమాలు ఉంటాయి కదా. ఐ విల్ లీవ్ ఇట్ అప్ టు మై ప్రొడ్యూసర్స్. వాళ్ళకే తెలుసు, నాకే తెలియదు స్వామి. నేను నా జాబ్ యాక్టింగ్ వరకు నేను కాన్సన్ట్రేట్ చేసి ఐ హోప్ ఐ విల్ గివ్ మై బెస్ట్ ఫర్ మై డైరెక్టర్ అండ్ మై టీమ్. యా, బరాబర్ ప్రేమిస్తా. మరి బరాబర్ హిట్ కొడుతుంది ఇది? హిట్ స్వామి, చాలా బాగుంటుంది. టీజర్ చూస్తుంటే చిన్న చిన్న గొడవలు ఏదో చూపించారు. అండ్ ఊరి సమస్య కూడా ఏదైనా చెప్పబోతున్నారా? మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్టు ఏదో పాయింట్. అంటే ఒక విలేజ్లో ఒక చిన్న సమస్య ఉంటుందండి. ఒక 2 వర్గాలు ఉంటాయి అన్నమాట. సో దాంట్లో బ్యాక్డ్రాప్లో కథ జరుగుతూ ఉంటుంది. సో ఒక వైపు హీరో ఉంటాడు, ఇంకో వైపు హీరోయిన్ ఉంటుంది. సేమ్ అట్లనే రిమైనింగ్ టీం కూడా ఉంటారనమాట. సో వాళ్ళ మధ్యలో గొడవలు, తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ ఏంటనేది మన స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. సార్, మీరు ఒక మంచి ఎగ్జిబిటర్, ఇప్పుడు ప్రొడక్షన్లోకి రావాలని ఎందుకు అనిపించింది? సో నేను ఓన్గా డైరెక్ట్ చేద్దాం అనుకునే టైంలో మా ఫ్రెండ్ సంపత్, ఇద్దరం కోలీగ్స్, రెచ్చిపోసింది మాకి. సో కథ చెప్పాడు, నాకు బాగా నచ్చింది. కంపల్సరీ ఇది మనం కలిసి చేద్దాం, ఎందుకంటే కథ మీద నాకు కాన్ఫిడెన్స్ అనిపించింది. కథ బాగుంది, దానికి తగ్గట్టుగానే యంగ్ కావాలి, యూత్, ఇద్దరు యూత్లో ఉండాలి. సో దాని గురించి చంద్ర చాలా న్యాయం చేశాడు పాత్రకి మాత్రం. ఎందుకంటే ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నారు ఇద్దరు, చంద్ర కానీ మేఘన కానీ. సో థియేటర్ ఓనర్లు అనేవాళ్ళు చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వడానికి ఇష్టపడరు, ఇబ్బందులు, రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి సినిమా ఎలా చేయగలిగారు? నాకు ఎగ్జిబిటర్గా నాలెడ్జ్ ఉంది, ఇస్తారండి. అది ఏంటంటే అది పెద్ద సినిమాలు ఉన్న టైంలో వాళ్ళు ఏదో వాళ్ళ బడ్జెట్కి రికవర్ చేసుకోవడానికి అలా చేస్తారు తప్ప చిన్న సినిమాలకి ఎవరు అనేది లేదండి. ఎందుకంటే మా థియేటర్లో కూడా చిన్న సినిమాలు చాలా వేసాం మేము. టైటిల్స్ కూడా చాలా క్యాచీగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ సెలెక్షన్ ఎవరిది? టైటిల్ సెలెక్షన్ అయ్యప్ప స్వామిది స్వామి. అది దేవుడు అలా అయిపోతుంది. నేను ఎప్పుడు వాటిలో వేలు పెట్టను. ఈ డైరెక్టర్ స్వామి వాళ్ళ థీమ్ అనుకొని బరాబర్ ప్రేమిస్తా అని పెట్టారు. అండ్ అసలు విన్న వాళ్ళందరూ మీరు అన్నట్లే అందరికీ బాగా నచ్చుతుంది. చాలా క్యాచీ టైటిల్ అంటున్నారు. ఫస్ట్ దట్ ఈస్ వాట్ దే టెల్లింగ్. యా, హాయ్, యు ఆర్ లుకింగ్ సో గుడ్. థ్యాంక్ యూ. సో ఆర్ యూ? యా, యాక్చువల్గా చంద్రహాస్ అంటే కొంచెం వైరల్గా కావచ్చు, ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న నేమ్ అని చెప్పాలి. సో చంద్రహాస్తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? The first day I met him, actually, he told me, you are going to Google me and find lots of videos on me, but I am not like that. And I think he proved himself right. He's been nothing but nice and kind, and I had a really good experience working with him. చంద్రహాస్ గారు, మీరు మీకు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ప్రతిదీ యాక్షన్ సీక్వెన్స్తోనే మీ టైటిల్స్ పడుతున్నాయి కదా. సో ఎందుకని మీరే చెప్తున్నారా నాకు అలాగే కావాలి అని? అసలు లేదు స్వామి. అసలు ఈ స్టోరీ వాళ్ళు అనుకున్నప్పుడు నాకు అసలు యాటిట్యూడ్ సరే లేదు. అది నేను చేసిన మూవీస్ అన్నీ ఇప్పటి వరకు బిఫోర్ ద నేమ్, నేను ఇప్పుడు నేమ్ వచ్చిన తర్వాత నేను యాక్సెప్ట్ చేయాలంటే నాకు టెన్షన్గా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పటివరకు ఇంకా నేను అగ్రీ చేయలేదు. వి ఆల్రెడీ డిడ్ దిస్. నాకు రామ్నగర్ బన్నీ అప్పుడే మాది షూటింగ్ అయిపోయింది సినిమా ఆల్రెడీ. సో అలా నేను నాది ఏమి ఉండదు స్వామి. మీకు ఫస్ట్ మూవీ టైంలో చాలా ట్రోల్స్ వచ్చాయి, మీరు వాటిని ఎలా తీసుకున్నారు? నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చేటోళ్ళు కూడా ఉంటారు. సో మనం నచ్చేటోళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ నచ్చింది మనకి తప్పు, దానికి ఎంత బాధపడతామో దీనికి అంత సంతోషపడితే బ్యాలెన్స్ అయిపోద్ది స్వామి. ఫస్ట్ మూవీతో ఈ మూవీకి ఏమైనా కంపారిజన్ ఉంది?
అస్సలు ఉండదు స్వామి. అది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. సో అది కూడా నాకు అలా మంచిగా కుదిరింది, దేవుడి దయ. మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ అన్ హీరో, సో హీరోగా వచ్చారు, బట్ ఇందులో నెగటివ్ క్యారెక్టర్ చేయడానికి కారణం ఏంటి? ఈజ్ దర్ ఎనీ స్పెషల్ రీజన్స్? యాక్చువల్లీ 2016 నుంచి ఒక 3 సినిమాలు చేశానండి యాజ్ సోలో హీరో. తర్వాత ఇంకో 2 చేశాను, అది రిలీజ్కి రాలేదు. సో ఐ అండర్స్టూడ్ ఇది చాలా టఫ్గా ఉంది, నా టైం అయిపోతుంది చాలా, అంటే 1 ఇయర్ ఒక్కొక్క సినిమా అయిపోతుంది. సో ఇక చాలా సినిమాలు చేయాలని, ప్లస్ ఇది మా ఓన్ బ్యానర్ లాగానే, అంటే వీళ్ళ ఫస్ట్ బ్యానర్లో ఫస్ట్ హీరో నేనే. సో సంపత్ గారు చెప్పడం స్టోరీ బాగుంది అండ్ సో చేశాను. అందుకే స్టోరీని బట్టి చేస్తున్నారా లేకపోతే లేట్ అయిపోతుంది అని చెప్పి అంటాగనిస్ట్? ఫ్రాంక్ రెండు అండి, దట్స్ ట్రూ. బికాజ్ యూనో ఒక్కొక్క సినిమాకి 1.5 year అయిపోతుంది. లాస్ట్ 5 yearsలో 2 సినిమాలు చేశాను, అది ఇంకా రిలీజ్కి రాలేదు. సో ఇట్స్ బెటర్, ఫాస్ట్గా చేయటం బెటర్ అని. సరే ఇంకో 4-5 years తర్వాత హీరో అవ్వచ్చు, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఓకే డన్. సంపత్ గారు, సో లవ్ స్టోరీస్ వస్తూనే ఉంటాయి, సో దిస్ ఈజ్ ఆల్సో ఆ లవ్ స్టోరీ, బట్ వాట్ ఈస్ ద న్యూ పాయింట్? ఏం పాయింట్ ఉంటుందని జనాలు థియేటర్స్కి వచ్చి చూడాలి? లవ్ స్టోరీ తీసుకుంటే ఏదైనా అబ్బాయి అమ్మాయి లవ్ చేయడం అన్నది కామన్, బట్ ఎక్కడ వాళ్ళ లవ్ స్టార్ట్ అవుతుంది, ఏ పాయింట్ ఆఫ్ వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఏం ఫేస్ చేస్తారు, దెన్ అలా ఎలా వాళ్ళు లవ్ సక్సెస్ చేసుకున్నారు అనేది బేసిక్గా దీంట్లో డిస్కస్ చేసామండి. చంద్రహాస్ గారు, సో మీ మీ జర్నీ చూస్తే యూ వాంటెడ్ టు బీకమ్ లైక్ ఫుల్ ఆన్ కమర్షియల్ హీరో లాగా అవ్వాలని చూసినట్టుంది. ఈజ్ దట్ రైట్? రవితేజ గారు లాగా బిగ్ కమర్షియల్ హీరో అవ్వాలనుకుంటున్నారా? రవితేజ గారి పేరు తీయడం నాకు చాలా నచ్చింది, బికాజ్ హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాలా ఫేవరెట్ నాకు యాక్టర్ ఆయన. బట్ నేను అలా అనుకోలేదు స్వామి. నేను ఐ సీ మై కెరియర్ లైక్ డూయింగ్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చేయాలనే అనుకుంటాను నేను నా ఫిలిమ్స్ ఏవైతే నేను ఊహించుకున్న దాంట్లో. సో ఆ దారిలోనే నాకు ఇలాగా ఒకటి తర్వాత ఒకటి ప్రస్తుతానికి అయితే ఐఎమ్ వెరీ బిజీ, అలానే లైఫ్ లాంగ్ బిజీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.